ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక దినమన్న మంత్రి దామోదర రాజనరసింహ వ్యాఖ్యలకు మందకృష్ణ మాదిగ కౌంటర్ ఇచ్చారు. ఎస్సీలకు రావాల్సిన వాటాను సాధించడంలో దామోదర రాజనరసింహ విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీల ప్రయోజనాలను కాపాడలేని మంత్రి తమకు వద్దని అన్నారు. దళిత సమాజము వారికున్న కమిట్మెంటు, శ్రద్ధ, దార్శనికత్వాన్ని తెలంగాణ దళితులు ఎవ్వరూ మరవలేరు అధ్యక్ష. ఒక చారిత్రక దినం అధ్యక్ష. ద డే ఆఫ్ సోషల్ జస్టిస్. 30-40 సంవత్సరాల కళ ఈరోజు సంపూర్ణంగా సాకారం కాబోతుంది అధ్యక్ష. కాంగ్రెస్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ సోషల్ జస్టిస్. న్యాయంగా, ధర్మంగా ఏ వాటా అయితే రావాలో ఆ వాటా గురించి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేద్దాం, కృషి చేద్దాం. కావు, ప్రగల్భాలు కావు. వీఆర్ కమిటెడ్. ఆ కమిట్మెంట్ తోటి ముందుకు పోతున్నాం అధ్యక్ష. వాళ్ళకు రావాల్సిన వాటా సాధించి పెట్టడంలో దామోదర నరసింహ ఫెయిల్ అయిపోయాడు. దామోదర రాజనరసింహ ఇట్లాంటి పరిస్థితుల్లో మా మాదిగ ప్రతినిధిగా, మా మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. ఆయన మాదిగల పక్షాన రావాల్సిన దాన్ని కూడా రప్పించలేకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. సోదరా దామోదర నరసింహ గారు, నువ్వు మాదిగల ప్రయోజనాలు కాపాడలేవు. మాదిగలకు రావాల్సిన 11% వాటా ఎందుకు రాలేదో చెప్పు. రేపు మంత్రివర్గ విస్తరణలో దామోదర్ని రప్పించండి, మాదిగల్ని ఇద్దరిని తీసుకోండి. నా డిమాండ్ ఇది. మాదిగల ప్రయోజనాలు కాపాడలేని మంత్రి మాకే